ఎస్ అహోబిలం స్పెషల్ డిషెస్ అన్నీ నా ఎదురుగా ఉన్నాయి. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇవి టేస్ట్ చేయడానికి. అండ్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్తాను. మిల్లెట్ రోటీ అండ్ సాంబార్ రైస్, మిల్లెట్ సాంబార్ రైస్, వంకాయ మసాలా కర్రీ, పాలక్ దాల్ అనమాట. అండ్ అలాగే స్వీట్ కూడా స్పెషల్ స్వీట్, మిల్లెట్ స్వీట్ అనమాట. సో టేస్ట్ చేద్దాం, చాలా వెయిట్ చేస్తున్నా టేస్ట్ చేయడానికి. అండ్ ఫస్ట్ అయితే నాకు ఇదే టెంప్టింగ్గా ఉంది మేడం, నేను ఇదే టేస్ట్ చేస్తాను. రోటీ కూడా మీకు చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది, తినాలనిపిస్తుంది. ఇంకా అది కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. హాట్ వాటర్ కలపడం కాకుండా హాట్ వాటర్లో దాన్ని ఉడకబెట్టి ఆ పిండి కలుపుతాం మేము, అందుకని అంత సాఫ్ట్గా వస్తుంది మీకు మిల్లెట్. ఆయిల్ లేకుండా, ఆయిల్ లేకుండా చాలా బాగుంది. అదే మీకు మిల్లెట్స్ అసలు ఫుడ్ ఏంటంటే తినాలి, ఈ ఫుడ్ మంచిది అని అనుకుంటున్నారు కానీ అసలు ఎలా చేసుకోవాలి, ఎలా తినాలన్నది ఒకటి కొంచెం చాలామంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి అంత ఇంపార్టెంట్ అన్నమాట మిల్లెట్స్. వావ్, ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మనం ఇంట్లో రైస్ తిన్నట్టే ఉంది, సమ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. నేను మీకు ఒక నిజం చెప్పాలి, ఇప్పుడు నాకు అస్సలు నచ్చవు మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ, అంటే ఒక ఫిల్ అయిన అంటే ఫీలింగ్ రాదనమాట నాకు. బట్ ఇవి తిన్నాక అదంతా పోయింది, పోతుంది. చాలా బాగుంది. మీకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది అదే అనుకుంటారు, మిల్లెట్స్ అంటేనే అసలు టేస్టీగా ఉండవేమో అని అపోహ అనమాట. అంటే మనం చేసుకునే మెథడ్లో ఉంటుంది. మనకి ఏవైతే రెగ్యులర్గా ఇష్టంగా తింటామో అవన్నీ కూడా మనం మిల్లెట్స్తో చేసుకోవచ్చు. ఓన్లీ మనం మిల్లెట్స్ని నానబెట్టుకోవటం ఒక్కటే కొంచెం మనకి ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. సో చాలా బాగుంది మేడం. అంటే లైక్ ఈ మిల్లెట్సే తింటున్నాము, ఇవే తింటున్నాము అని లేకుండా చక్కగా ఫుల్గా వెళ్తుంది అనమాట, టేస్టీగా వెళ్తుంది కూడా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మేము చాలా వెరైటీస్ చేస్తాం దీంట్లో మిల్లెట్స్లో. ఓకే, సో ఈరోజు ఇవి కొట్టకుండా మనం రకరకాలు చేసుకుని తినొచ్చు. మనం అంటే రోజు ఇదే తింటున్నామా అన్న తినేటప్పుడు కూడా మనం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, మనం తినే ఐటమ్ ఇష్టంగా తినాలి. దాంతో మనం చేసుకునే కుకింగ్ మెథడ్ని బట్టి, మనం చేసుకునే వెరైటీని బట్టి మనకి బాగుంటుంది దాంట్లో. అండ్ సాంబార్ రైస్ కూడా మేడం చాలా టేస్టీగా ఉంది. అంటే పికిల్ మిక్స్ అవ్వడం కావచ్చు, ఎక్స్పెషల్లీ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. అంటే మంచి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది లోపలికి. దెన్ నేను స్వీట్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు. కూడా పాయసంలా చేస్తాం, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బెల్లమే యూజ్ చేస్తాం. ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం కదా, చాలా బాగుంది. టేస్ట్ వాడే అన్నీ కూడా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ మోస్ట్లీ న్యాచురల్ మెథడ్లో వచ్చినాయి, ఆర్గానిక్. ఓకే, యాక్చువల్లీ వీటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మేడం? హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు ఏమి వేయని పంటలు, అంటే న్యాచురల్ ఫార్మింగ్, కౌ బేస్డ్ వ్యవసాయం ఉంది కదా, ఆవుతో చేసేది, దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడే ఏంటి మన స్టోర్లో సేల్ చేసే అన్నీ కూడా మోస్ట్లీ అయ్యే ఉన్నాయి, కొన్ని ఆర్గానిక్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే మనం ఎప్పుడైనా కూడా ఇంగ్రీడియంట్ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, నిజంగా చాలా బాగుంది. అంటే నేను చెప్పాను కదా ఇందాక, నాకు వీటి మీద ఉన్న ఒక అపోహ పోయి ఒక ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. ఇంట్రెస్ట్ కంపల్సరీ. ఇప్పుడు కొన్నాళ్ళు మేము పెట్టిన స్టార్టింగ్లో ఏమేదంటే ఎవరు వచ్చినా కూడా 40 అబవ్ వాళ్ళే వచ్చేవాళ్ళు చాన్నాళ్ళు. ఎంత దోశలు తినమన్నా కూడా, ఏం చేయమన్నా కూడా. ఆ తర్వాత మనం ఇచ్చిన టేస్ట్కి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చాలా బాగుందండి, ఇంత టేస్టీగా ఉంటుందని మేము అనుకోలేదు, అంటే ఇంత మంచిదని తెలుసు కానీ ఇలా తినాలి, కాకపోతే తినడానికి కూడా ఇష్టపడాలి కదా అందరూ, అది మెయిన్ పాయింట్. సో ఓన్లీ లంచ్ ఆర్ మనకి బ్రేక్ఫాస్ట్ కూడా దోశలు, ఇడ్లీలు, వడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీ టైం మాకు దీంట్లో నూడిల్స్ ఉన్నాయి, మేము కింద చూసాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిల్లెట్స్లో అన్ని వెరైటీస్. అంటే మనకి కొంతమంది అనుకుంటారు అసలు మిల్లెట్స్ ఏదైనా
లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి కదా, అవి క్యూర్ అవ్వాలంటే ఎన్ని రోజులు తినాలి అలా అనుకుంటారు. మనం కొంచెం ఫుడ్లో ఈ మిల్లెట్స్ అన్నవి ఇంక్లూడ్ చేసుకుని కొంచెం 2-3 months వాడితేనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. వెయిట్ లాస్కి అయితే మాత్రం చాలా చాలా పనిచేస్తాయి. సో ఫైనల్గా మిల్లెట్స్ కోసం చెప్పాలంటే మా వ్యూయర్స్కి ఏం చెప్తారు? నాకున్న ఒక అపోహ తొలగించినట్టు వాళ్ళకు కూడా మీరు ఏదైనా చెప్పాలి. అంటే మిల్లెట్స్ని తినాలి, మంచి ఫుడ్ తినాలి అని అందరూ కూడా అన్నీ నెతుక్కుని ఇక్కడికి వస్తారు మా దగ్గరికి. ఇక్కడ చూసి వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయి అనుకుంటాం కాకుండా మనం రోజు ఇవి వండుకుని తినాలి. ఓకే, వండుకుని తినడం అది కూడా మా దగ్గర కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి. కుకింగ్ మీద కూడా ఇస్తున్నాము. చాలా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మావి. సూపర్. ఎందుకంటే చూసి చేసుకొని వాడాలి. ఊరికే తెలుస్తుంది మంచి ఫుడ్ తినాలని తెలుస్తుంది, మిల్లెట్స్ చాలా మంచిదని తెలుస్తుంది. అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్, బాడీకి మనకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా స్లోగా మన బాడీకి అందిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మిల్లెట్స్ తినాలి కదా అని 10 రోజులు తిని అలా కాకుండా అన్ని వెరైటీస్లో, దోశలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇడ్లీలో చేసుకోవచ్చు, అలాగే పిల్లలకి ఇష్టంగా నూడిల్స్ అని అలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చాలా వచ్చినాయి. ఫస్ట్లో అంటే ఓన్లీ రైస్ తోటే చేసేవాళ్ళం, ఇప్పుడు సేమియా వచ్చింది, పాస్తా వచ్చింది. అన్నీ కూడా ఐఐఎంఆర్ నుంచి బాగా డెవలప్ చేశారు, టెక్నాలజీ డెవలప్ చేసి అన్నీ చేశారు. కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ మేము స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కూడా మిల్లెట్స్ అన్నది. వీటి యూజెస్ చాలా ఎక్కువే ఉంది ఇప్పుడు బయట, అంటే ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టైం ఇచ్చినందుకు, ఇంత మంచి టేస్టీ ఫుడ్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్ అండి. సో కాకతీయ హిల్స్, మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఉన్న అహోబిలం కెఫేలో ఉన్నాం మనం. సో చాలా చాలా బాగుంది ఫుడ్, కంప్లీట్లీ హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ మిల్లెట్స్ చాలా స్పెషల్ అండ్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ కావచ్చు, లేకపోతే మనకి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా ఇవి తీసేస్తాయి. కాబట్టి సో చాలా చాలా బాగుంది ఫుడ్. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే చక్కగా వచ్చి హ్యాపీగా, పీస్ఫుల్ ప్లేస్ కూడా ఇది, హ్యాపీగా వచ్చి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది ఫుడ్. సో ఎస్, ఇది వాళ్ళ ఈ ట్రీట్. అండ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక మంచి రెస్టారెంట్లో మంచి ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఇస్ యాస్ తేజస్వి.